ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లియాన్స్ వరల్డ్. ఈరోజు నేను రవ్వ లడ్డు చేద్దామని స్టార్ట్ చేశానండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ గీ వేసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి సిమ్లో పెట్టి. అది ఫ్రై అయ్యే వరకు నేను ఒక స్టోరీ చెప్తానండి. పెళ్ళైన కొత్తలో రవ్వ లడ్డు చేద్దామని స్టార్ట్ చేశానండి. అన్నీ బాగానే చేశాను కానండి లాస్ట్కి వచ్చేసరికి పాలు ఎక్కువ పోసాను, అదేమో జారైపోయింది. సో మళ్ళీ బొంబాయి రవ్వ వేయించి పంచదార అన్నీ కలిపేసరికి ఫైనల్గా లడ్డు అయితే వచ్చింది. కానీ మా ఆయన ఇవన్నీ చూసి నీకు దండం అమ్మ, నీ రవ్వ లడ్డుకో దండం అన్నారండి. అది గుర్తొచ్చింది నాకు. సరే ఈసారి ఎలా అయినా మంచిగా ఇంప్రెస్ చేయాలని మంచిగా చేశానండి. రవ్వ కొద్దిగా వేయించేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత కొబ్బరి కూడా పైన బ్లాక్ అదంతా తీసి వైట్ది మాత్రమే తీసుకొని ఫ్రై చేసుకున్నానండి. అది కూడా ఫ్రై అయినాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేయాలండి, బాగా మిక్స్ చేయాలి. సో నేను ఇక్కడ కొబ్బరి వచ్చి ఒక 1/2 కప్ తీసుకున్నానండి. సో షుగర్ కూడా 1.5 అండి, అంటే బొంబాయి రవ్వ కప్పు, కొబ్బరి 1/2 కప్ కాబట్టి సో 1.5 షుగర్ తీసుకున్నానండి. సో ఇవన్నీ టేస్ట్ నాకు మళ్ళీ ఏమైనా మిస్ అయిపోతాయేమో, చుట్టడం రాదేమోనని చెప్పి నేను డ్రై ఫ్రూట్స్ కానీ ఎలాచి కానీ ఏం వేయలేదండి. సో చల్లారాలండి, నాది చల్లారలేదు. సో చల్లారాక ఒక కప్పు తీసుకున్న కప్తోనే మిల్క్ తీసుకున్నానండి, బట్ అన్నీ పోయలేదు. సో నాకు మొత్తం లడ్డూలు చుట్టడానికి ఒక 1/2 కప్పు మాత్రమే పట్టాయండి. మధ్యలో కలుపుకుంటూ ఉండలు చేసుకున్నానండి. ఫస్ట్ ఉండ అయితే మా హస్బెండ్కి ఇచ్చానండి. సూపర్ వచ్చిందని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ అనిపించింది. సో అట్లా మధ్యలో పోసుకుంటూ అట్లా ఉండలు చుట్టుకోవడమేనండి. అంతేనండి, రవ్వ లడ్డు చాలా ఈజీ రెసిపీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.